లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం అలాగే ప్రైవేట్ జాబ్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎస్ఎస్సి జీడీ 2026లో మనకి వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అవుతాయా లేదని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం. ఒకవేళ ఇంక్రీజ్ అయితే ఎన్ని వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేస్తారు, అలాగే మనకు పీఈటీ లిస్ట్ డిలే చేస్తే మనకి ఏమైనా ఇష్యూ అవుతుందా మనకు ఫైనల్ మెరిట్లో అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్తే ఎస్ఎస్సి నుండి మనకి వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేస్తారా లేదన్నది ఇంకా చాలా మందికి డౌట్ ఉందన్నమాట. ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ డేటా ప్రకారం, అలాగే అఫీషియల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఏ రిపోర్ట్స్ ప్రకారం అయితే మనకు మ్యాసివ్గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట వేకెన్సీస్ అనేది. మనకు ప్రజెంట్ అయితే మనకు 25,487 వేకెన్సీస్ మాత్రం రిలీజ్ చేశారు. మనకి టెంటేటివ్గా మనకి 50,000 to 53,000 ఎక్స్పెక్టెడ్గా ఫైనల్ వేకెన్సీస్ అయితే ఉండబోతున్నాయంట. మనకు ఈ ఆర్టీఏ ఇన్ఫర్మేషన్ అలాగే ఎంహెచ్ఏ డేటా ప్రకారం అయితే మనకు 50,000 to 53,000 ప్లస్ వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి అనమాట. తర్వాత మనకు ప్రజెంట్ ఉన్న వేకెన్సీస్ వచ్చేసి 25,487 వేకెన్సీస్ అనమాట. ఈ వేకెన్సీస్కి మనకు ఫిజికల్ చేజ్కి ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్ ఎంతమంది అంటే మనకు 2 lakhs to 2,50,000 అనమాట ఓవరాల్ ఇండియాలో కలిపేసి. మనకు రివైజ్డ్ వేకెన్సీస్ అంటే మనకు వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేసినాక 50,000 ప్లస్ ఇంక్రీజ్ చేసినాక మనకు 4 lakhs ప్లస్ క్యాండిడేట్స్ మాత్రం మనకు ఫిజికల్ చేజ్కి అనేది ఎలిజిబుల్ అవుతారనమాట. అంటే మనకు డబుల్ అంటే ఛాన్సెస్ అనేది డబుల్ అయిపోయినాయి ఇక్కడ, అంటే మనకు వేకెన్సీస్ ఇంక్రీజ్ చేసినాక. అందుకే ఎవరైతే మనకు ప్రీవియస్ ఇయర్కి 10 మార్క్స్ తక్కువ ఉన్నా కూడా ఫిజికల్ చేజ్కి మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి అనమాట. మనకు 10 మార్క్స్ ఇంతకుముందు 70 వచ్చాయనుకో, మనకు 60 వచ్చినా కూడా మీరు ఫిజికల్ పీఈటీకి అయితే మీరు ప్రాక్టీస్ అయితే చేయండి అనమాట. ఈజీగా అయితే మీరు సెలెక్ట్ అయితే అవుతారనమాట. అలాగే మనకు వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేసినాక మనకు బెటర్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట జాబ్ రావడానికి. మనకు వేకెన్సీస్ ఇంక్రీజ్ చేస్తే మనకు కట్ ఆఫ్ అనేది ఆటోమేటిక్గా అనేది తగ్గిపోతుంది అనమాట. ఆ తర్వాత మనకు నార్మలైజేషన్లో అనేది మనకు యావరేజ్ మార్కుల్లో కూడా మనకు తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళకి కూడా మనకు జాబ్ వచ్చే అవకాశం అయితే హైగా ఉంటుంది అనమాట. అంటే నార్మలైజేషన్లో తక్కువ స్కోర్ వచ్చినా కూడా వాళ్ళకి కూడా ఛాన్సెస్ అనేది హైగా ఉంటాయి. ఆ తర్వాత మనకు బోర్డర్ లైన్ క్యాండిడేట్స్ అంటే మనకు 75 వచ్చిన వాళ్ళకి మనకు పీఈటీకి ఎలిజిబుల్ అనుకో, మనకు ఒకవేళ వేకెన్సీస్ ఇంక్రీజ్ చేసినాక మనకు 70 వచ్చినా కూడా మనకు ఈజీగా అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. వాళ్ళకైతే కొంచెం టెన్షన్ లేకుండా రిలీఫ్ అయితే అవ్వచ్చు అనమాట. బోర్డర్ లైన్ వాళ్ళకి మనకు పీఈటీకి కూడా ఈజీగా ఎలిజిబుల్ అవుతారనమాట ఆ క్యాండిడేట్స్ కూడా. తర్వాత నేను పీఈటీకి ఎలిజిబుల్ కావాలని చెప్పేసి చాలామంది అయితే రన్నింగ్ అయితే ఇంకా ప్రాక్టీస్ అయితే చేసిండ్రు. వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎవరైతే ఇంకా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయలేదో వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. 2025 ఇయర్లో కట్ ఆఫ్ అనేది ఒకవేళ 70 అనుకో, మీకు ఒకవేళ 65 or 60 వచ్చినా కూడా మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఈసారి మనకి వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతానే మనకు ఈజీగా అయితే పీఈటీకి అయితే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మీరు రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి, అయితే సైలెంట్గా అయితే ఉండకండి. అలాగే చాలామంది వెయిట్ చేస్తుంటారు పీఈటీ లిస్ట్ రిలీజ్ చేసినాక అనేది నేను రన్నింగ్ అయితే స్టార్ట్ చేస్తానని. మీకైతే టైం అయితే సరిపోదు అనమాట. ఎందుకంటే లాస్ట్ వీక్లో మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే మీకు టైం సరిపోదు. మీరు 24 minutesలో అనేది 5 km అనేది కంప్లీట్ కూడా చేయలేరు. మీరైతే డిస్కాల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫైనల్గా వచ్చేసి ఎస్ఎస్సిలో మనకు పోస్ట్ ఫేజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. మనకు సిఐఎస్ఎఫ్లో మనకు 14,595 ఉన్నాయి. అలాగే సిఆర్పిఎఫ్లో 5,490 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎస్ఎస్బిలో వచ్చేసి 1,764. ఇంకా అస్సాం రైఫల్స్లో ఏఆర్లో వచ్చేసి 1,706. ఐటీబీపీలో వచ్చేసి 1,293. ఇంకా బీఎస్ఎఫ్లో వచ్చేసి టోటల్గా వచ్చేసి మనకు 616 అనమాట. ఇది ఓవరాల్ ఇండియాలో కలిపేసి. ఇంకా ఎస్ఎస్ఎఫ్లో వచ్చేసి మనకు ఓవరాల్గా 23 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అంటే మనకు 25,487 వేకెన్సీస్ అయితే మనకు 2026 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా. మనకి ఎక్స్పెక్టెడ్గా మనకు 50,000 వేకెన్సీస్ ఇంక్రీజ్ అయినాయనుకో మనకు చాలా చేంజెస్ అయితే ఉంటాయన్నమాట.